హాయ్ సబ్స్క్రైబర్స్, చిట్టి చిట్టి మిరియాల ఛానల్లో ఈరోజు రాగి ముద్ద మటన్ కర్రీ సండే స్పెషల్. ఎంతో ఎమ్మీ అయిన కర్రీ, ఎంతో హెల్దీ కూడా. సండే రోజు మీ కర్రీ ఏంటో కమెంట్ చేయండి, అలానే మా కర్రీ ఎలా ఉందో చెప్పండి. హాయ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనము మటన్ కర్రీ వండుకుందాము. మటన్ కర్రీ ప్లస్ రాగి ముద్ద. మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కర్రీ గురించి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు మిర్చి వేసుకుందాం, పొడుగ్గా కట్ చేసుకొని. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర వేసుకుందాము, కొంచెం ఆవాలు, అలానే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు ఉడకడానికి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. మనం ఇప్పుడు అల్లం వేసుకుందాము. అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. అల్లం వేగడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, కర్రీకి టేస్ట్ కూడా వస్తుంది. అల్లం వేగిన తర్వాత మనం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనం మటన్ వేసుకుందాము. ఇది 1/2 kg మటన్. ఇది వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఎంత ఫ్రై అవుతే అంత టేస్టీగా అవుతుంది కర్రీ. మనం మటన్ వేగుతుండగా ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా చేసుకున్నాము. గరం మసాలా గురించి 2 స్పూన్స్ ధనియాల పొడి, ఒక చెక్క ముక్క వేసాను, అలానే ఒక 5-6 లవంగాలు, 2 ఇలాచీ వేసాను. వేసి ఇది మెత్తగా పట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 5-6 ఎల్లిపాయలు వేసాను. చూడండి ఎంత స్మూత్గా అయిందో. మటన్ వేగిన తర్వాత మనం 1 స్పూన్ కారం వేద్దాము. 1.5 స్పూన్ కారం వేసాను. సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. గరం మసాలా స్మూత్గా ఇలా అయ్యాక గరం మసాలా దీంట్లో వేసుకుందాము. కర్రీలో ఇదొక 2 స్పూన్స్ ఉంటుంది గరం మసాలా, ధనియాల పౌడర్ అన్ని కలిపి. టమాటాని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటా వేసాను నేను. ఒక టమాటా సరిపోతుంది 1/2 kg మటన్కి. వేసుకొని కలుపుకోవాలి. పూర్తిగా కలుపుకోవాలి కర్రీని, మసాలా ఇవన్నీ పట్టేలాగా. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మీద విజిల్ పెట్టుకుందాము. ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందో, కారం సరిపోయిందో లేదో అని. ఇలా కొద్దిగా తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ రాగి పౌడర్ వేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇలా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ మరుగుతుండగా వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ఈ పౌడర్ని వాటర్లో కలుపుకుందానికి పోసుకుందాము. ఉండలు లేకుండా, ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి రాగి ముద్దని. అయితే ఉండలు కట్టేస్తుంది రాగి పౌడర్. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా అనుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి దగ్గర పడే వరకు. దీంట్లో ఇంకో 3 స్పూన్స్ రాగి పిండిని వేసి కలుపుకోవాలి ఉండగట్టడానికి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి, అప్పుడు ఉండకడుతుంది. మన చేతికి అంటుకోకుండా నెయ్యి రాసుకొని. దగ్గర పడింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకున్నాము. ఇట్లా కొంచెం చల్లగా అయ్యే వరకు వదిలేయాలి దీన్ని. విజిల్ వచ్చాక సండే స్పెషల్ మటన్ కర్రీ ప్లస్ రాగి ముద్ద. చూడండి ఎంతో టేస్టీగా అయింది కర్రీ. స్మూత్గా కూడా ఉడికింది కర్రీ. ముక్కు ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉంది, చాలా టేస్టీగా ఉంది.
సండే స్పెషల్ రాగి ముద్ద మటన్ కర్రీ ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నచ్చినది ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.